చలో కరీంనగర్లో ఉన్నాము. కరీంనగర్ మొత్తం కాషాయమయం అయిపోయిన పరిస్థితి మాత్రం ఉన్నది. ఇక్కడ 48 డివిజన్లో ఉన్నాము. 48 డివిజన్ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి చాలామంది ఇక్కడ ఇప్పుడే జస్ట్ బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్ కంప్లీట్ అయింది. బట్ కార్పొరేటర్ అభ్యర్థి పద్మ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఝాన్సీకా రాణిలు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినా నేను కరీంనగర్ మొత్తం 2-3 రోజుల నుంచి తిరుగుతున్నా. బట్ ఇంత పెద్ద ఎత్తున ఝాన్సీకా రాణిలు నా ఆడబిడ్డలు ఎక్కడ కూడా కనిపించలేదు అని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద ఎత్తున సక్సెస్ చేసుకున్నారు. మరి కరీంనగర్లో కాషాయమయం భారతీయ జనతా పార్టీ చేయబోతుందా, లేదు అంటే ఉత్తుత్త మాటలే చెప్తా ఉన్నారా? ఒకసారి అభ్యర్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 48 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉన్నారు అక్క? ఎట్లా నడుస్తుంది మీ ప్రచారం? చాలా బాగా సాగుతుంది. ఎక్కడికి వెళ్ళినా మనదే విజయం అని చెప్తున్నారు. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ డివిజన్లో? 5,000 చిల్లర ఉన్నాయి సార్. 5,000 చిల్లర. ఇంటింటికి తిరిగిలా ఇప్పటి వరకు? ఇంటింటికి 5 సార్లు తిరిగాం సార్. స్పందన చాలా బాగుంది. మరి మీ అపోజిట్ అభ్యర్థి బాగా డబ్బులు ఖర్చు పెట్టే ఆస్కారం ఉంది కదా? ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఇదివరకు మామయ్య 2014లో గెలిచిండ్రు సార్. అప్పుడు పనులు చేసినాం మేము. అదే విధంగా మా సార్ కూడా 4 సంవత్సరాల నుండి వాడల ఆఫీస్ పెట్టి ఏదో ఒక సేవ చేస్తూనే ఉన్నారు సార్. జనాలలో ఉన్నాం కాబట్టి మేము గెలుస్తామనే నమ్మకం మాకు బలంగా ఉంది సార్. అంటే మీ మీద మీకు నమ్మకం ఉందా, కేవలం పువ్వు గుర్తుపైన నమ్మకమా? మా మీద మాకు నమ్మకం ఉంది సార్, చాలా నమ్మకం ఉంది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుండి కూడా మనకు నిధులు వస్తాయి. స్మార్ట్ సిటీ నిధులు కేంద్ర ప్రభుత్వం నుండే వస్తున్నాయి కాబట్టి ఆ పనుల ద్వారా నగరాభివృద్ధి జరుపుకుందాం. మీరు కూడా మాపై ఆదరాభిమానాలు ఆశీర్వాదాలు ఉంచి మమ్మల్ని గెలిపించాలని కోరుతున్నాను. కమలం గుర్తుపై ఓటు వేసి. అన్న, కమలం పువ్వు గుర్తుకు మీకే ఎందుకు ఓటేయాలి? కమలం పువ్వు గుర్తు మాకే ఎందుకు ఓటేయాలంటే, ఇవాళ ఈ కరీంనగర్ నగరం అభివృద్ధి చెందిందంటే కేవలం కేంద్ర నిధులతోనే. ఇలా స్మార్ట్ సిటీ, ఇలా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. ఇలా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ నిధులతోనే ఇలా బండి సంజయ్ అన్న నాయకత్వంలో ఇలా కరీంనగర్ అభివృద్ధి చెందింది. ఇలా ప్రజలు కూడా ఏ ఇంటికైనా కానీ బీజేపీ కమలం పువ్వు గుర్తుపైన ఓటేసేందుకు బలమైన సంకల్పంతో ఉన్నది. ఎందుకంటే ఇలా బీజేపీ ఇలా మేయర్ సీట్ అనేది బీజేపీ పార్టీ కైవసం అయితేనే ఇలా కరీంనగర్ నగరం అభివృద్ధి చెందుతుంది. ఇంతకుముందు కూడా కరీంనగర్ మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, బండి సంజయ్ నాయకత్వంలో కరీంనగర్ అభివృద్ధి చెందింది. ఇక ముందు కూడా కరీంనగర్లో మేయర్ సీటు బీజేపీ కైవసం చేసుకుంటేనే పెద్ద ఎత్తున కరీంనగర్ అభివృద్ధి చెందుతుంది. ప్రజలు కూడా చాలా సంతోషం, కరీంనగర్ కూడా మనగా ఉంటుంది అనేది ప్రజల్లో బలంగా ఉన్నది. నమ్మకం ఉందా గెలుస్తారని? తప్పకుండా గెలుస్తామన్నా. ప్రజలలో పోతే ఏ ఇంటికైనా కానీ కమలం పువ్వు గుర్తుపైన ఓటేసేందుకు ప్రజలు బలమైన సంకల్పంతో ఉన్నారన్న, దృఢ నిశ్చయంతో ఉన్నారు ప్రజలు. ఇక్కడ చాలా మంది లేడీస్ ఉన్నారు. చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ఝాన్సీకా రాణిలు అనే చెప్పుకోవచ్చు. చాలా బ్రహ్మాండంగా రెడీ అయ్యి వచ్చిండ్రు. మరి ఎట్లా ఉంది పరిస్థితులు కరీంనగర్లో చూసే ప్రయత్నం? ఎట్లా చూస్తారమ్మా? మన మోడీ గారు బండి సంజయ్ అన్న అన్ని నిధులకు మనకు సహకరిస్తుండు. స్కూల్ పిల్లలకు కూడా సహాయం చేస్తుండు, పేదవాళ్ళకి అందరికీ సహాయం చేస్తుండు. అందుకే బండి సంజయ్ అన్న. ఎట్లా చూస్తారక్క? చాలా బాగుంది స్పందన. బీజేపీ కోటేస్తాం, గెలిపిస్తాం. ఓన్లీ గెలిపించిన వరకే. మరి మేయర్ పీఠం బీజేపీ వచ్చే అవకాశాలు ఉందా? పక్కా ఉంది, 100%. ఈసారి మాత్రం మిస్ కాదు. ఎందుకు అంత కాన్ఫిడెంట్? ఎందుకు? ఇది 3rd టైం అయిపోయింది కదా, కంపల్సరీ వస్తుంది. ఓకే. వాళ్ళు నమ్మలేదు కాబట్టి అప్పుడు వేయలేదు. ఇప్పుడు అందరికీ నమ్మకం కలిగింది కాబట్టి ఇప్పుడు పక్కా ఓటేస్తారు. జబర్దస్త్ రుమాల్ చుట్టిన ఝాన్సీకా రాణి లాగా ఎట్లా ఉంది కరీంనగర్లో? కరీంనగర్లో మొత్తం బీజేపీ మోత మోగుతుంది. బీజేపీ మోతం అవుతుంది అంతే. మరి అపోజిట్ వాళ్ళు కూడా 100,000 కోట్లు రెడీ. ఎంతమంది ఎన్ని విధాలుగా వచ్చినా మనం గెలిచేది బీజేపీ, కాషాయమే, అంతే. ఓకే. ఇక్కడ ఓవరాల్ గా చూసుకోవచ్చు, విద్యానగర్లో ఇది శాతవాహన యూనివర్సిటీకి వెళ్ళే రోడ్డు. చాలా పెద్ద ఎత్తున మహిళలు మాత్రం బ్రహ్మాండంగా హాజరవుతున్న పరిస్థితులు మాత్రం ఉన్నారు. అంటే మీడియాతో కొంచెం భయం ఉండి మాట్లాడకపోవచ్చు, కానీ చాలా వరకు బండి సంజయ్ ఒక్కసారి చేయలేకపోమంటే కొన్ని వేల మంది మహిళలు ఉత్సాహంగా, ఎస్పెషల్లీ స్టూడెంట్స్, గృహిణులు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ఈరోజు సభకు అంటే చిన్న కార్నర్ మీటింగ్కి ఇంత పెద్ద ఎత్తున వచ్చిందంటే వీళ్ళ మెజారిటీ లెక్క పెట్టుకోవాలి తప్ప ఇక నార్మల్గా గెలుపు అనేది పక్కా అన్న కోణం మాత్రం వినిపిస్తూ ఉంది. కెమెరామెన్ సంతోష్తో మేడం శ్యామ్, విద్యానగర్, కరీంనగర్ నుంచి.